ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 21వ అధ్యాయం 4వ వచనం. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని యేసునామమున అడిగి వేడుకొని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు గారికి సున్నతి చేసిననే సంగతిని చూస్తున్నాము. సున్నతి అంటే ఏంటి అనేది గడిచిన దినాలలో ఆదికాండం 17వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు అబ్రహాము తన ఇంట పుట్టిన వారిని, వెండితో కొనబడిన వారికి తాను సున్నతి చేయించుకున్నాడని, సున్నతి అనేది ఏమై ఉన్నది అని గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు సున్నతిని గూర్చి మరో కోణంలో కాదు కానీ, దేవుని ప్రియులారా, ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం అన్న మాటను చూస్తున్నాం. అంటే అబ్రహాము హృదయంలో ఏముంది? దేవుడు ఆజ్ఞాపించిన దాని ప్రకారం అతడు జరిగించారంట. ఈరోజు సహజంగా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలు తమకంటే గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు. వారు ఎంత శ్రమించి నలిగిపోయారో, వేదన చెందారో అలాగని కాకుండా తమకంటే శ్రేష్టమైన జీవితాన్ని పిల్లలు జీవించాలని కోరుతారు. ఆస్తిలో పై స్థాయిలో ఉండాలని, ఉద్యోగంలో వాళ్ళ తండ్రి ప్యూన్ అయినా కుమారుడు మాత్రం మంచి ఆఫీసర్గా కనిపించాలని తండ్రి చూస్తాడు. వాళ్ళ తండ్రి నిషాని వేలుముద్రైన బాబుని మంచి విద్యాభ్యాసంలో నడిపించాలని ఆశపడతారు. మంచిది. ఇలాగ తల్లిదండ్రులుగా ఆ బిడ్డల ఎడల కోరిక కలిగి ఉండడం తప్పు కాదు. అది దేవుని ప్రేమ అనుకోవాలి. అయితే ఎంతోమంది పిల్లలు తమకంటే గొప్పవారై ఉండాలని ఆశపడుతున్నారు, కానీ తమకంటే గొప్ప భక్తి చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారు? విద్యలో
తండ్రి కంటే గొప్పవాడై ఉండాలని, ఉద్యోగంలో తండ్రి కంటే గొప్పవాడు. నాకు తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి తన కుమార్తెను గూర్చి ఆఫీసులో మాట్లాడుతూ ఉండేవాడంట. తన కుమార్తెతో చెప్పంట, అమ్మ, ఏ ఆఫీసులోనైతే నేను ప్యూన్గా పుస్తకాలు అందించానో అదే ఆఫీసులో అదే ఆఫీసర్ కూర్చున్న చైర్లో నా కూతురు కూర్చోవాలనుకునేవాడట. నిజానికి ఒకరోజు వచ్చింది పిల్లరా, ఆయన ఆ కుమార్తెను కూర్చుంటే ఆయన చూడలేకపోయాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ కుమార్తెకు ప్యూన్ ఉద్యోగం వచ్చింది. ఆ కుమార్తె చదువుకుంటూ 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 ఏ ఆఫీసర్కి పుస్తకాలు అందించారో అదే సీట్లో ఆమె కూర్చున్నారు. నేనేమంటానంటే, ఓ తల్లిగా తండ్రిగా తమ పిల్లలు గొప్పవారుగా ఉండాలని కోరుకోవడం సహజ నైజం అది. అయితే తమకంటే గొప్ప భక్తి చేయాలని కోరుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే, అబ్రహాం ఇక్కడ తన కుమారుడికి 8 దినాల వాడైన ఇస్సాకునకు సున్నతి చేశాడు. 17వ అధ్యాయంలోకి వస్తే అబ్రహాము సున్నతి చేయించుకున్నాడని, తాను సున్నతి చేయించుకున్న సమయానికి అతడు సరిగ్గా ప్రియులరా 99 ఏండ్ల వాడని 24, 25 వచనాల్లో చెప్పబడింది. 17వ అధ్యాయం 24, 25 వచనాలు. అబ్రహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడని. అంటే 99 ఏండ్ల వాడైన అబ్రహాము ఏది చేయించుకున్నాడో 8 దినాల వాడైన ఇస్సాకునకు అదే చేయించాడు. అంటే సున్నతి కార్యక్రమం గురించి వివరించడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ 99 సంవత్సరాల ప్రాయంలో ఉన్న ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞ చొప్పున ఏది చేశాడో 8 దినాల బాలుడు కూడా అలాగునే చెయ్యాలి, ఆ క్రమంలోనే నడవాలనేది అబ్రహాము యొక్క గొప్ప ఉద్దేశం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అబ్రహాము ఏ ఆజ్ఞకు లోబడ్డాడో తన కుమారుడు కూడా అదే ఆజ్ఞలకు అంటుకట్టబడి ఎదగాలని తండ్రి ఆశించాడు. ఈ మాట మీకు అర్థమైందని భావిస్తున్నాను. 90 సంవత్సరాల ప్రాయంలో ఉన్న వ్యక్తి ఏ ఆజ్ఞకు లోబడ్డాడో 8 దినాల వాడైన పసికందు ఆ ఆజ్ఞలో ఉండాలని అబ్రహాము ఆలోచన కలిగి ఉన్నాడు, క్రియారూపం దాల్చాడు. ఈ మాటల గురించి నా ఆత్మీయులారా, మరి నీ పిల్లలు ఆ దైవభక్తిలో నడవాలని ఆశపడుతున్నావా? మందిరానికి ఎందుకు రాలేదంటే, పిల్లలు ఏడుస్తున్నారండి, రాలేదండి. ఎండగా ఉంది కండి, వడదెబ్బ కొడుతుందండి. చినుకులు పడుతున్నాయి కదండి, జలుబు చేస్తుందండి. నాకు డౌటు, దేవుడు నీకు పిల్లల్నిచ్చి తప్పు చేశాడా అని. ఆత్మీయులారా, 90 సంవత్సరాల ప్రాయంలో ఉన్న తండ్రి 8 దినాల బాలుడు ఏదీ తెలియదు పిల్లారా, కనీసం తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియదు. అటువంటి స్థితిలో ఉన్న బిడ్డను ఏ ఆజ్ఞలో నడిపించాడో చూసారా? మనకి ఎంత గ్రహింపు రావాలి ఈ మాట ద్వారా. ఫోన్లండి, చిన్నపిల్లోడండి, ఏం తెలుసు, ఎదిగిన తర్వాత ఆయనే తెలుసుకుంటాడు అనుకున్నాడు ఆయన? అనుకోలేదుగా. పక్షి జాతిలో ఓ పక్షి ఉంటుంది, దాన్ని పక్షిరాజు అన్నారు. ఇంగ్లీష్లో ఈగల్ అని, తెలుగులో పెద్ద గ్రద్ద, బోరు గ్రద్ద అని చెప్పబడింది. దానికి ఉన్న లక్షణం ఏంటంటే, ఎత్తైన స్థలంలో గూడు కడుతుందట. పిల్లలు అయిన తర్వాత ఆ గూట్లో నుంచి అవి ఎగరవంటండి. అప్పుడు ఆ పక్షిరాజులో భార్యాభర్తలు ఉంటాయి కదా, స్త్రీ, అదే ఆడపక్షి మగపక్షి. ఈ ఆడపక్షి చూసి 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 ఇవి ఏకలు పెరిగినా ఇంకా ఎగరట్లేదని చెప్పి తన నోటుతో, ఏ నోటుతోనైతే ముక్కుతో గూడు కట్టిందో అదే కర్రలను లాగేస్తుందట. ఇప్పుడు గూట్లో ఉన్న పిల్లలు కర్రలు లాగేస్తే ఏమవుతుంది? గూడు లాగేస్తే గూట్లోంచి పడిపోతాయి. ఆ పడిపోతున్నప్పుడు సరిగ్గా కిందకు వచ్చి నేల మీద పడి, బండ మీద పడి, అది ఇక ఉండదు అనుకునే సమయానికి ఆ తండ్రి పక్షి, మగ పక్షి వచ్చి ఆ బిడ్డను రెక్కల మీద పట్టుకుంటుందట.
మరలా తీసుకెళ్ళి గూట్లో పెడుతుంది. అక్కడున్న తల్లి పక్షి మరల ముక్కుతో గిట్టేద్ది. ఇలాగున్న కొన్ని పర్యాయాలు జరిగేసరికి ఈ గాలిలో ఎగురుతూ ఈ తల్లి పక్షి తోసేసినప్పుడు, అయ్యో మా మమ్మీకి మెంటలు వచ్చేసిందని, చంపేస్తుందని గిలగిల కొట్టుకుంటూ వచ్చి అది బండ మీద పడే సమయానికి తండ్రి పక్షి పట్టుకుని మరలా పైకి తీసుకెళ్ళి విడిచిపెట్టాయి. ఇలా ప్రక్రియ జరిగేసరికి ఒక సమయాన ఆ యొక్క పక్షి పిల్ల ఎగరడం మొదలు పెడుతుంది. అంటే పక్షిరాజు తన గూడును రేపి పిల్లలను ఎగురుట నేర్పించింది. విషయం చిన్నదేనైనా సత్యం ఎంత గొప్పదో చూడండి. ఈరోజు ఏ తల్లండి మోకాళ్ళు ప్రార్థన చేయండి అని చెప్తున్నది? ఏ తల్లండి ప్రార్థన చేయండి ఉపవాసాలు ఉండని చెప్తున్నది? వాళ్ళు అల్లరి చేస్తే వాడి చేతిలో సెల్ ఫోన్ పడేసి వీళ్ళు కబుర్లు పెట్టుకుని కూర్చున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఏడిపించేస్తున్నాడని చెప్పి బొమ్మల ముందు పడేయడం, ఏడిపించేస్తున్నాడని చెప్పి టీవీ ఆన్ చేసి కార్టూన్ పెట్టి చూసుకోరా కాసేపు అని చెప్పి తల్లులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు తప్ప, రేయ్ ఆదివారం ఆరాధన రా, తలస్నానం చేయి, మందిరానికి వెళ్ళు, సండే స్కూల్కి వెళ్ళు అని చెప్పే చోళ్ళు ఎక్కడున్నారండి? కనుకనే మన సమాజం అభివృద్ధి పదంలో పోవడం కంటే వ్యర్థమైన వాటిల్లోకి ప్రథమ స్థానాన్ని ఇస్తుంది. ఆత్మీయులారా, దైవజనాంగమా, బైబిల్ దినాలు మనం చూడాలంటే మన పిల్లలకు పక్షిరాజు వంటి ట్రైనింగ్ మనం ఇవ్వాలి. అబ్రహామును గమనించండి. 90 సంవత్సరాల ప్రాయంలో ఉన్న వ్యక్తి ఏ గోప్యంగా చర్మమును కత్తిరించుకున్నాడో 8 దినాల వాడని ఇస్సాకు జీవితంలో అదే క్రియను కొనసాగించాడు. నా కొడుకు చిన్నాడండి, పాలు మానలేదండి, ఆ తప్పుడు అడుగులు వేశాక మమ్మీ డాడీ అని తిరిగాక చేస్తానండి, పిల్లోడండి వడదెబ్బ కొట్టేద్దండి, జలుబు చేసేద్దండి అన్నాడా? అనలా. 8 దినాల వాడికి కూడా సున్నతి జరగాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దేవుని ఆజ్ఞ చొప్పున నడిచాడు. కనుకనే పిల్లరా, దేవుడు సంభాషణ చేస్తూ నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడునని చెప్పారు. ఈరోజు మన పిల్లలు ఆ పురోగతిని సాధించాలంటే ఓ తండ్రి ఓ తల్లి వయసుతో సంబంధం కాక భక్తి అనే భావాలలో వారిని నడిపించు. నిశ్చయంగా దేవుడు తన కార్యం చేస్తారు. ఆ కృపతో దేవుడు మనల్ని నడిపించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవంతో కృపతో బలంతో నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.